మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తండా మొత్తం తిరగలే, మొత్తం తండా మొత్తం మునిగిపోయింది. మెదక్ జిల్లాలోని దూప్సింగ్ తండా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. మీరు విజువల్స్ చూడండి, గ్రామం మొత్తం కూడా గ్రామంలో జల దిగ్బంధంలో కూడా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. భారీ వర్షానికి నిన్న నైట్ కురిసినటువంటి భారీ వర్షానికి కూడా గ్రామం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకువెళ్ళండి, మాకు ఇబ్బంది అవుతుందని కూడా వీడియోలో మాత్రం చూస్తే ఒక హృదయ విదారక ఘటన కూడా అనుకోవచ్చు. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు వాగులు పొంగి పొరలతో కూడా తండాను మొత్తం కూడా దూప్సింగ్ తండాను మొత్తం కూడా నీరు చుట్టుముట్టడం జరిగింది. నీరు చుట్టుముట్టడంతో కూడా వారు ఉన్నటువంటి స్లాప్ల పైకి ఎక్కుతున్నారు. స్లాప్లపై ఎక్కి వీడియోలో మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులను గ్రామస్తులైతే వేడుకుంటున్న వీడియో మాత్రం మనం చూడవచ్చు. అదే నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు గ్యాప్ ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినటువంటి వర్షాలు మరియు నిన్న నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ దూప్సింగ్ తండాలో ఉన్నటువంటి ప్రజలైతే ఆర్తనాదాలు చేస్తున్నారు. మమ్మల్ని సురక్షిత ప్రాంతాల్లోకి తీసుకువెళ్ళాలంటూ కూడా ఇల్లు ఎక్కి మరి అంటే వాళ్ళ ఇంటి పైకప్పులు ఎక్కి మరి కూడా వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం వాళ్ళు ఉన్నటువంటి గ్రామం చుట్టూ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడికి వెళ్ళడానికి దారి కూడా లేకపోవడంతో వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా కూడా దారి లేకపోవడంతో గ్రామం బయటికి వెళ్ళి వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా దారి లేకపోవడంతో కూడా వాళ్ళు ఉన్నటువంటి అక్కడ స్లాబ్స్ కానీ ఇంకా ఇతర ఇండ్లు ఎక్కి కూడా ఆర్తనాదాలు అయితే చేస్తున్నారు. మొత్తం ఇప్పటికే సిద్దిపేట కావచ్చు, మెదక్ సిద్దిపేట రామాయణపేటకు సంబంధించినటువంటి రోడ్డు కూడా తెగిపోయింది. అటు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలను జారీ అయితే చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా రానున్న 2-3 రోజుల్లో ఉన్నట్టుగానైతే వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తండా మొత్తం తిరగలే, మొత్తం తండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరగలు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది.